విష్ణు విశాల్ తన కొత్త సినిమా 'ఓహో ఎందన్ బేబీ'తో ఈ వారం థియేటర్స్‌లోకి వస్తున్నారు. అయితే గతంలో రజనీకాంత్‌తో కలిసి చేసిన 'లాల్ సలాం' సినిమా అనుకున్నంతగా ఆడలేదన్న సంగతి తెలిసిందే. ఆ మూవీస్ ఫ్లాప్‌కు కారణాల్ని విష్ణు విశాల్ చెప్పుకొచ్చారు. మొదటగా అందులో రజనీకాంత్ కేవలం 15 నిమిషాల కేమియో పాత్రను అనుకున్నారట. చివరకు అదే మెయిన్ పాత్ర అన్నట్టుగా కథ మొత్తం మార్చేశారట. అలా సినిమాకు దెబ్బ పడిందని విష్ణు విశాల్ అన్నారు. 'రాక్షసన్' అంటూ కాలీవుడ్లో విష్ణు విశాల్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. క్రికెట్ రంగాన్ని వదిలి సినిమా రంగంలోకి వచ్చిన విష్ణు విశాల్ తన స్టైల్లో ఎప్పుడూ ఏదో ఒక కొత్త కంటెంట్ తో అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు విష్ణు విశాల్ రైటర్, డైరెక్టర్ కృష్ణకుమార్ రామ్ కుమార్ దర్శకత్వంలో 'ఓహో ఎందన్ బేబీ' అనే రొమాంటిక్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం జూలై 11న కాలీవుడ్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ అంటూ విష్ణు విశాల్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు 'లాల్ సలాం' సినిమా తనదే అని ముందుగా తన పాత్ర లీడ్ గా సినిమా అనుకున్నారట. అందులో ఓ 25 నిమిషాల మేరకు ఓ స్పెషల్ కెమియో క్యారెక్టర్ కోసం రజనీకాంత్ ని అప్రోచ్ అయ్యారట. అయితే ఆయన రావడంతో కథ మొత్తం మార్చేశారని, కేమియో అనుకున్న క్యారెక్టర్ సినిమా అంతా వచ్చేసిందని, అలా అన్నీ మారిపోయాయని, దీంతో సినిమా ఫ్లాప్ అయిందంటూ విష్ణు విశాల్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ అంటే తనకు ఇష్టమని, అదొక ఫ్యాన్స్ మూమెంట్ అని, రజనీకాంత్ తన సినిమాల్లో ఉంటే ప్లస్ అవుతుందని అనుకున్నామని, చివరకు అదే తేడా కొట్టేసిందన్నట్టుగా విష్ణు విశాల్ చెప్పుకొచ్చారు. అయితే థియేటర్లో డిజాస్టర్ అయిన ఈ మూవీనిక చాలా రిపేర్లు చేసి చాలా నెలల తర్వాత సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వదిలారు. కానీ అక్కడ కూడా జనాలు ఆ మూవీని పట్టించుకోలేదు. ఇక ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగానే విష్ణు విశాల్ ఓ క్రేజీ సీక్వెల్ ను కూడా ప్రకటించారు. 'రాక్షసన్ 2' రాబోతోందని అనౌన్స్ చేశారు. అక్కడ 'రాక్షసుడు 2' వస్తే ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఈ 'రాక్షసుడు 2' చేస్తాడన్నట్టే. మరి 'రాక్షసన్' ఓ బెంచ్ మార్క్ మూవీలా నిలిచిపోయింది. ఇప్పటికీ ప్రతి సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్లను రాక్షసుడితోనే పోల్చుతుంటారన్న సంగతి తెలిసిందే. ఇక 'రాక్షసుడు 2' పనులు ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.